వాళ్ళందరూ కూడా వీళ్ళ ముందే కనబడుతున్నారు. ఇట్లా అనేక కారణాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ఏం చేయలేదు, నష్టమే చేసింది తప్ప పేదలకి కూలగొట్టింది తప్ప వీళ్ళు ఏమి పని చేయలేదు అనే భావన వాళ్ళల్లో ఉంది. అది మేము ఏ ఇంటికి పోయినా సరే నేను ఎమ్మెల్యేగా పోవడం కాదు, మా మామూలు కింద కార్యకర్తలు వెళ్తే ఎవరు వెళ్ళినా కూడా అన్న మేము వెళ్ళగానే వాళ్ళే చెప్తారు, మమ్మల్ని చూడంగానే గులాబీ జెండా చూడంగానే అయ్యా మీరు ఏం చెప్పలేదు మాకు అన్ని తెలుసు, మొత్తం చూస్తున్నాం మేము. మీరు 2 నెలలకి వెళ్ళి కేసీఆర్ మాకు ఇంత అన్నం పెట్టిపోయాడు, మళ్ళీ కేసీఆర్ కావాలి కదా ఆయన, మేము మంచిగా చేసినప్పుడు కానీ ఆ ఊరులు పోగొట్టింది కానీ తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గెలిపించుకోవాలన్నమాట వాళ్ళే చెప్తున్నారు. ఏంటి పని అనేది ఎన్ని ఓట్లు ట్రేస్ అయినాయి సార్? మీరు 50,000 ఓట్లు అన్నారు కదా, ఎన్ని ఓట్లు ట్రేస్ అయినాయి? చాలా చోట్ల ఓటర్లు ఉండట్లేదు అంటున్నారు. మేము దాదాపుగా 35-36 ఓట్ల వరకు ట్రేస్ చేయగలిగినాము. ఒకవేళ మళ్ళీ ఆ రోజు కూడా ఏమైనా కొంచెం తగ్గితే తగ్గొచ్చు కానీ నా అంచనా 35,000 వరకు అయితే టచ్ అయ్యేటట్టు అనిపిస్తా ఉంది. అంటే మిగతా 16,000 ఓటర్లు అసలు మీకు దొరకలే? మేము ట్రై చేసినా కానీ దొరకలేదు. అంటే బోగస్ ఎన్రోల్మెంట్ ఏమన్నా ఉందా? అట్లా ఏమన్నా లేదు? కొంత మీ డివిజన్ అంటే ఒకటే ఇంట్లో ఇట్లా 30 ఓట్లు అట్లా ఏమన్నా ఉన్నాయి. ఒకటే ఇంట్లో 40 ఉన్నాయి, 30 ఉన్నాయి. మేము చాలా చేసినాం, చేసి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం కానీ వాళ్ళు ఇవ్వలేదు వాటిని. చేసినాం, ఇచ్చినాం మేము అట్లాంటి. మేము మొదటి ప్లేస్ లో అదే పని చేసినాం. అసలు ఏ ఇంట్లో ఎక్కువ ఓట్లు చూసి ఆ ఇంట్లో వెళ్ళి అడిగినాం, అసలు ఏంది ఈ పేరున్న వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే మాకు తెలియదు అన్నారు. కొంతమంది హిందువుల ఇళ్లలో 20 మంది 30 మంది ముస్లింల పేర్లు రాసుకున్నాయి. వాళ్ళు మాకు తెలియదు సార్ అసలు వీళ్ళు ఎవరు మేము పుట్టలేదు అన్నారు. కొన్ని ముస్లిం ఇళ్లలో హిందువుల పేర్లు రాసుకున్నాయి, మేము ఎప్పుడు ఎవరు కిరాయి గుడి ఇవ్వలేదు మాకు తెలియదు అని చెప్పారు. ఇట్లాంటివి వచ్చినాయి. మేము దాదాపుగా 1000-1500 వరకు మేము వాటి డ్రెస్ అవుట్ చేయగలిగినాము. బట్ వాటి తీసేయమని చెప్తే తీయలేదు వీళ్ళు. అదొక వైపు అట్లా ఉంది. మేము పోయినసారి బోరమండలోనే హైయెస్ట్ పోల్ అయింది 48%. అప్పుడు 48% పోల్ అయినప్పుడు కూడా మాకు 4,700 సంథింగ్ మెజారిటీ వచ్చింది. 17,000 అప్పుడు కూడా బోరబండ నుంచి మెజారిటీ ఎక్కువనా మీకు? బోరబండ 4,700 నియర్ అబౌట్ 4,500-700 మెజారిటీ. కానీ మిగతా ఎట్లా షేక్పేట, రహమత్ నగర్ ఇవి కొంచెం చాలా డిఫికల్ట్ గా ఉన్నాయి అంటున్నారు. లేదు చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు చాలా బాగున్నాయి. మాకు అన్ని ఇప్పుడు 10,000 అంటే హైయెస్ట్ మెజారిటీ మీరే తీసుకొస్తారా జూబ్లీహిల్స్ లో? డెఫినెట్ గా హైయెస్ట్ మెజారిటీ. టోటల్ మెజారిటీ ఎంత రావచ్చు మీ ఉద్దేశంలో? ఇప్పుడు మాకు వస్తున్న సమాచారాన్ని బట్టి అయితే దాదాపు 35,000 నుంచి 40,000 వరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 35,000 మెజారిటీ టోటల్. 35 అంటే అన్ని చోట్ల మీకే మెజారిటీ? షేక్పేట అయినా, అది ఎర్రగడ్డ అయినా, అన్ని చోట్ల ఇంక్లూడింగ్ యూసఫ్గూడలో కూడా మాకు మెజారిటీ. నవీన్ యాదవ్ ప్లేస్ లో కూడా మీకే మెజారిటీ? మాకే ఉంది. ఎట్లా ధీమాతో చెప్తున్నారు ఇది? మీరెట్లా ఫైట్ చేశారు? వాళ్ళు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం మంది ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు వచ్చిండ్రు, పాపం పంచడానికి వచ్చిండ్రు. సరే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా పంచుతున్నారంట కదా? వాళ్ళు 2,500 అయితే మీరు 1000 ఇస్తున్నారు అంటారు. మేము ప్రొసీజన్స్ చేస్తున్నాం, వాళ్ళు పంచుతున్నారు. ప్రజలకు తెలుసు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము పంచలేమన్న సంగతి ప్రజలకు తెలుసు. వాళ్ళు అందుకనే మమ్మల్ని మా నుంచి ఆశిస్తలేరు కూడా ప్రజలు. ప్రతిపక్షంలో ఉన్నా సరే మీ దగ్గర డబ్బులు ఎక్కువనే అంటారు కాంగ్రెస్ వాళ్ళు అంటే అంటారు కానీ ప్రజలకు తెలుసు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, వాస్తవాలు తెలుసు. కానీ ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు లాస్ట్ మినిట్ లో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ కుటుంబానికి సంబంధించిన ఇష్యూ వచ్చింది, చూసారు కదా? వచ్చిందండి, ఇష్యూ వాళ్ళ తల్లి మాట్లాడుతున్నారు. సింపుల్ భరత్ గారు, వాళ్ళ కుటుంబ ఇష్యూ అది మనకు సంబంధం లేదు, ప్రజలకు సంబంధం లేదు, మనకు సంబంధం లేదు. మొన్న మీరు మోహన్ బాబు గారి కుటుంబ సమస్య కూడా చూసినారు, అది ప్రజలకు ఏం సంబంధం? ఇంకా అట్లా చాలా చోట్ల కూడా ఇట్లాంటివి వచ్చినాయి కుటుంబ సమస్యలు. ఆంధ్రాలో కూడా మన కుటుంబం చూసినాం, మా ఎమ్మెల్సీ ఎవరితో చూసినాం. రకరకాలుగా కుటుంబ సమస్యలు వస్తే మనకి సంబంధం లేదు కదా, ప్రజలకు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు. అంటే ఇప్పుడు గోపీనాథ్ సంబంధించి వాళ్ళు రేజ్ చేస్తున్నారు, గోపీనాథ్ ఆస్తులు ఇటువంటి ఇష్యూస్ అన్ని ఏమంటున్నా ఏమైనా ఉండనియండి, అది వాళ్ళు చూసుకుంటారు, కోర్టులలో చూసుకుంటారు, వాళ్ళకి తెలుసుకుంటారు, అది మనకి సంబంధం లేదు కదా, ఇష్యూనే కాదు. మీకు ఇంకోటి కూడా భరత్ గారు, మనం అనుకోవడానికి ఇప్పుడు వాళ్ళు ఇవాళ వచ్చి పాపం మాట్లాడుతున్నారు, ఈ లాస్ట్ అవర్ లో ఎవరు మాట్లాడిస్తున్నారు, వాళ్ళ వెనకాల ఎవరున్నారు ప్రజలకు అర్థం కాదా? ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మనకు ఈ 2-3 భార్యలు ఉన్న సందర్భాలు చాలా చోట్ల మనకు కనబడతాయి. ఏ కులం గానీ, ఏ మతం గానీ, ఏ దేశంలో గానీ ఉన్నప్పుడు జనరల్ గా చనిపోయినప్పుడు వస్తాయి ఇటువంటి. ఏదైనా అంతకుముందు ఉన్న వాళ్ళు ఏదైనా కారణాల చేత విడిపోయినా
ఇంకోటి చేసుకున్నా, లేదా ఎవరు చేసుకోకుండా కేవలం ఇద్దరు భార్య భర్తకి మనస్పర్ధలు వచ్చి దూరం ఉన్నా ఇట్లా చనిపోయిన సందర్భాల్లో ఎట్లా వస్తారు, మాట్లాడుకుంటారు, కూర్చుంటారు, ఏదన్నా సెటిల్ చేస్తారు, లేదా సెంటిమెంటల్ ఏదైనా చూసిపోతారు. ఇవి మనకు తెలుసు మీ అందరికి కూడా. అట్లా హిందువులలో ఇంకెక్కువ సంగతులు మీకు తెలుసు. కానీ ఆ రోజు నాడు లేని ఇష్యూ, ఏది లేని నాడు ఇష్యూ ఇవాళ ఎన్నికలు ఉంటాయి కాబట్టి, ఇదే పోలింగ్ ఉంది కాబట్టి అని చెప్పి వస్తే వాళ్ళు వచ్చిన విషయము ప్రజలకు తెలుసు. రేవంత్ రెడ్డి ఆఖరికి దింపుడు గల మాటలాగా ఈ చిల్లర ప్రయత్నం చేస్తున్న విషయం కూడా అందరికి తెలుసు. ఇది ఏముంది దాంట్లో దాపరికం కాబట్టి పెద్ద అదేం పని చేయలేదు, అది ఉపయోగపడదులేండి. అది అంటే ఇప్పుడు వాళ్ళ 90 సంవత్సరాల తల్లి మాట్లాడుతున్నారు, కొడుకు మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా భారత్, ఎవరు మాట్లాడినా అది పార్టీకి మాకు సంబంధం లేని ఇష్యూ, వాళ్ళ కుటుంబాలు చూసుకోవాలి, రేపు కూడా చూసుకుంటారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే వాళ్ళు సునీత గారి మీద, కేటీఆర్ మీద ఆరోపణ చేస్తున్నారు. అందుకని ఇక్కడ అదే పసిమాల ముచ్చట్లేండి. కేటీఆర్ గురించి ఆడడం అంటే ప్రజలు మమ్మల్ని లోపల రానివ్వలేదు, హాస్పిటల్లో ఆ సమయంలో చెప్పినా పట్టించుకోలేదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కేటీఆరే లేడు, కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు. కేటీఆర్ కి తెలిసి అమెరికా నుంచి వచ్చిండు, మనందరూ తెలుసు, మీ అందరూ తెలుసు, మీడియా కూడా. అంత్యక్రియలకు రావద్దని బెదిరించారు. ఉండదు వాళ్ళు. ఇప్పుడు సింపుల్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోరి, వారు హాస్పిటల్లో అప్పటికే చేరి చాలా రోజులైంది. గోపీనాథ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండాలి కదా అక్కడ. ఇప్పుడు మీ నాన్నగారికి ఏదైనా జరుగుతుంది, మీరు పోరా? ఇమ్మీడియట్ గా పోతారు కదా. మీ కుటుంబంలో జరిగితే మీరు ఇమ్మీడియట్ గా పోతారు కదా, పోయి అన్నీ ఉండాలి కదా. అది ఎందుకండి మనకు డీప్గా మనకు అక్కర్లేదు కదా. నేను ఏమంటున్నా, ఇది మీరు కూడా పెద్ద చర్చ పెట్టాల్సిన విషయం కాదు అని చెప్తున్నాను నేను, ఎవరైనా మీడియా మిత్రుడు. ఓకే, సో అయితే ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రజల్లో మిమ్మల్ని గెలిపించడానికి ఏంది కారణం అంతా? ఇప్పుడు 20 నెలల్లో ఏం తేడా? పార్లమెంట్ ఎన్నికలు 1 నుంచి 100 కారణాలు ఉన్నాయి. 1 నుంచి 100 ఉన్నాయి. ఏంటి అంటే, కేసీఆర్ గారి పరిపాలనలో మాత్రమే మాకు అభివృద్ధి జరిగింది, మాకు సంక్షేమ పథకాలు వచ్చినాయి, మాకు పని దొరికింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి రాకపోగా ఉన్నైపోయినాయి. ఏంటి అంటే, కరెంటు గత 6-7 సంవత్సరాలు ఒక సెకండ్ కరెంట్ పోకుండా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు. కేసీఆర్ పైన తెల్లవారు నుంచే మళ్ళీ కరెంట్ పోవడం మొదలైంది. మంచిలో అదే పరిస్థితి వచ్చింది. పైగా కేసీఆర్ ఉన్నప్పుడు నల్ల బిల్లులు ₹1 రాలే పేదోళ్లకు, ఇవాళ వేలకు నల్ల బిల్లులు వేస్తున్నారు. కరెంటు బిల్లులు కూడా ఇవాళ చెప్పకుండానే అడ్డగోలు పెంచి వస్తున్నవి. ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. పైగా అన్నిటికీ మించి ఇంకొకటి ఏంటంటే, నేను మీకు ముందే చెప్పినట్టు పర్టికులర్ ఈ డివిజన్ లో అందరు పని చేసుకునే వాళ్ళు పొద్దున్న లేస్తే పని చేసుకుంటారు వెళ్ళి. ఆ చుట్టుపక్కల ఏదైతే బాగా నిర్మాణ రంగం ఏదైతే డెవలప్ అయిందో, అటు మాదాపూర్ కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, చుట్టుపక్కల ఏరియాల మొత్తంలో అక్కడ జరిగే కన్స్ట్రక్షన్ లో వీళ్ళే వర్కర్స్. ఇక్కడ మేస్త్రీలు ఉంటారు, రోజు కూలీలు ఉంటారు, ప్లంబింగ్ వాళ్ళు ఉంటారు, సెంటరింగ్ వాళ్ళు ఉంటారు, ఫాల్ సీలింగ్ వాళ్ళు ఉంటారు, ఈ ఫ్లోర్ చేసే వాళ్ళు ఉంటారు, మొత్తం అన్ని రకాల కార్పెంటర్లు ఉంటారు. అన్ని రకాల పనులు, ఒక ఇల్లు కట్టడానికి ఎన్ని రకాల మనుషులు కావాలో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో బ్రతుకుతారు. పాపం వాళ్ళకి ఇప్పుడు పని లేకుండా అయింది. నిర్మాణ రంగం కుంటుపడ్డది మీకు తెలుసు. రేవంత్ రెడ్డి పరిపాలన వల్ల ఎట్లా నాశనం అయిపోయిందో మీకు తెలుసు. దాంతో మీరందరి పనులు పొందాయి. అయితే వీళ్ళ మీద ఆధారపడి ఉండే చిన్న చిన్న షాపులు కావచ్చు, చిన్న చిన్న ఏవైనా ఎస్టాబ్లిష్మెంట్స్, హోటల్స్ కావచ్చు, రకరకాల వాళ్ళకు గిరాకీ లేక వాళ్ళు దెబ్బతిపోయారు. ఇట్లా ఒకటికి తోడై మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ ఏదైతే కుదేలైపోయిందో, దెబ్బతినిపోయిందో, దాని ప్రభావం ప్రతి చోట కనబడుతుంది. ఇక్కడ పని చేసుకుని బతికేటోళ్ళు కాబట్టి పాపం ఇంకెక్కువగా వాళ్ళు దాన్ని ఫేస్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఎంత కూడా అర్థమైపోయింది, కేసీఆర్ పోయిండు, ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అని చెప్పి. సో అట్లా వాళ్ళు ఒకటి కేసీఆర్ ఉండగా మేము లాభపడ్డం అనేది ఒకటి, కేసీఆర్ పోయిన తర్వాత కనీసం మేము రోజు కష్టం చేసుకుని బతకడానికి కూడా పని లేకుండా చేసిండు అనేది ఒకటి. ఈ కారణాలు బాగా పనిచేస్తా ఉన్నాయి. అధికార పార్టీ 3 సంవత్సరాలు అధికారంలో ఉంది కాదనుకొని మీకు ఎందుకు ఓటేస్తారు? వీళ్ళు ఈ 2 ఏళ్లలో ఉండి చేసింది ఏం లేదు కాబట్టి ఇక మళ్ళీ రేపు ఏం చేస్తారన్న భ్రమలు కూడా వాళ్ళకి ఏం లేవు. ఇప్పుడు 2 ఏళ్లలో ఒకటి చేసిండ్రు కాబట్టి మళ్ళీ రేపు ఇంకోటి చేస్తారని నమ్ముతారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చాక కొంత ఏదో డెవలప్మెంటల్ వర్క్స్ చేశారు కదా, 15 అది వాళ్ళకి అర్థమైపోయింది ప్రజలకి. ఇది ఎలక్షన్ లో వచ్చింది, ఎలక్షన్ వల్ల వచ్చింది అనే సంగతి, బిస్కెట్లు ప్రైవేట్లు అనే సంగతి వాళ్ళకు కూడా అర్థమైపోయింది ప్రజలకు. ఇవేమి ఎన్నికలు తెల్లారు మళ్ళీ జరగవని కూడా ప్రజలకు తెలిసిపోయింది చాలా క్లియర్ గా. అట్లా ప్రజలు దాన్ని నమ్మడం లేదు. ఇప్పుడు ఇంతకుముందు అక్కడ కూడా ఇక్కడ హామీ ఇచ్చిండ్రు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కూడా ఆడ పైసా కూడా పనిచేయలేదు. ఇప్పుడు అంతెందుకు భరత్ గారు, ఇప్పుడు సింపుల్, మీరు గత 3-4 రోజులుగా చూస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికలు ప్రారంభం చేసిన రోజు ఒక రకంగా మాట్లాడిండు, 2-3 రోజులు, ఆ తర్వాత ఇంకొక రకంగా మాట్లాడిండు. ఇప్పుడు గత వరుసగా 3-4 రోజులు చూడండి, ఆయన చంద్రబాబు నాయుడు చేసిన దానికి నేనే వారసుని, రాజశేఖర రెడ్డికి నేనే వారసుని, మేము అప్పుడు చేసినాం, అప్పుడు ఇది కట్టినాం, మా నెహ్రూ అది కట్టిండు, మా సోనియమ్మ ఇది కట్టింది, మా ఇంటి రామారావు గారు అది చేసిండ్రు,
మా ఇంద్రం ఇది చేసింది, మా చంద్రబాబు ఇది చేసిండు అని మాట్లాడుతున్నాడు. ఇద్దరు నేనే వారసుని మాట్లాడుతున్నాడు. ఎంత ఆశ్చర్యంగా ఉందా ఇది? ఇద్దరికి వారసులు